మీరు ఎప్పుడైనా వెన్నుపక్క నొప్పి, మూత్రంలో రక్తం లేదా మూత్ర సమస్యలు ఎదుర్కొన్నారా? ఇది కిడ్నీ రాళ్ల లక్షణం కావచ్చు. కిడ్నీ రాళ్లు అనేవి ప్రతి ఏడాది లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. కానీ అవి ఎలా వస్తాయి, ఎవరికి ఎక్కువగా వస్తాయి, మరియు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన శరీరంలో రెండు ముఖ్యమైన అవయవాలు కిడ్నీలు. అవి రోజు వేల లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేసి మలినాలను తొలగిస్తాయి. కానీ నీరు తక్కువగా తాగడం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు వల్ల కిడ్నీలో ఖనిజ లవణాలు, కాల్షియం మరియు యూరిక్ యాసిడ్ పేరుకుపోయి రాళ్లుగా మారతాయి. ఇవి చిన్నగా ఉంటే స్వయంగా బయటకు వెళ్లిపోతాయి. కానీ పెద్దగా పెరిగితే తీవ్రమైన నొప్పిని కలిగించగలవు. కిడ్నీ రాళ్లు ఎందుకు వస్తాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. తక్కువ నీరు తాగడం, కిడ్నీలో వ్యర్థాలు సరిగ్గా కరిగిపోకపోతే అవి రాళ్లుగా మారతాయి. ఆహారపు అలవాట్లు, అధిక ఉప్పు, ప్రోటీన్, ఆక్సలేట్స్ కలిగిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం. వంశపారంపర్య ప్రభావం, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ రాళ్లు ఉన్నట్లయితే మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్లు, తరచుగా మూత్రపిండ ఇన్ఫెక్షన్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అధిక మాంసాహారం, ఆల్కహాల్ మరియు కొంత మందుల ప్రభావం కూడా కిడ్నీ రాళ్లను పెంచే అవకాశముంది. కిడ్నీ రాళ్లు ఉన్నాయా లేదా అనేది ఎలా గుర్తించాలి? తీవ్రమైన నొప్పి, వెన్నుపక్క, కడుపు భాగంలో అసహనంగా ఉండే నొప్పి, మూత్రంలో రక్తం గులాబీ, ఎరుపు లేదా గోధుమ రంగులో ఉండొచ్చు. తరచుగా మూత్ర విసర్జన కానీ పూర్తిగా బయటికి రాకపోవడం. మూత్రంలో చెమట వాసన, ఇది మూత్రపిండ సమస్యలకు సంకేతం. జ్వరం, వాంతులు, శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ రాళ్లు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగండి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రంలో రాళ్లు ఏర్పడకుండా ఉండొచ్చు. లెమన్ జ్యూస్, కొబ్బరి నీరు, మజ్జిగ తాగడం మంచిది. ఇవి రాళ్లను కరిగించడంలో సహాయపడతాయి. ఉప్పు, ప్రోటీన్ తగ్గించండి. అధిక ఉప్పు, మాంసాహారం తగ్గిస్తే రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గించొచ్చు. యూటీఐ మరియు ఇతర ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. ఆరోగ్యశ్రీ సదుపాయం కలదు. చిన్న రాళ్లను మొదట్లోనే గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండానే చికిత్స పొందవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.